హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు మై మినీ వరల్డ్. నేను మీ పుష్ప సురేష్. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే కంటిన్యూస్గా మా వీడియోస్ చూడాలి అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఈరోజు మరో మినీ వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసాం. తొట్లకొండ బీచ్, వ్యూ పాయింట్ పార్క్, ఇంకా బీచ్, కొరియన్ రెస్టారెంట్ అయితే విజిట్ చేసాం. ఇక్కడ నేను ఏమేమి చేశానో తెలుసుకోవాలి అంటే వీడియో చివరి వరకు చూసేయండి. ఎప్పటి నుంచో తొట్లకొండలో ఉన్న బీచ్, వ్యూ పాయింట్ పార్క్కి వెళ్ళాలి అనుకుంటున్నా. సో ఈరోజు నేను కొంచెం ఫ్రీ ఉండి వెళ్ళాను. ఇక్కడైతే రాగానే బుద్ధుని పురాతన స్తూపాలు, రాతి నీటి గుంతలు, మీటింగ్ ఏరియాస్, మెడిటేషన్ రూమ్స్ ఇలా చూడడానికైతే చాలా ఉన్నాయి. అలాగే ఇక్కడ వాతావరణం కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంది. సైలెంట్గా, పీస్ఫుల్గా, చాలా ప్రశాంతంగా అయితే ఉంది. పురాతన కట్టడాలు ఎప్పుడు కట్టారో తెలియదు కానీ ఇప్పటికి మాత్రం అస్సలు చెక్కు చెదరకుండా అలానే ఉన్నాయి. ఇక్కడ కనిపిస్తున్న ఈ పెద్ద స్తూపం అయితే బుద్ధుని యొక్క ముఖ్య స్తూపం అంట. పూర్వం పెద్దలు దీని చుట్టూ కూర్చొని మెడిటేషన్ చేసుకునే వాళ్ళంట. వీలైతే మీరు కూడా విజిట్ చేయండి, చాలా ప్రశాంతంగా ఫీల్ అవుతారు. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు వీటిని చాలా భద్రంగా చూసుకుంటున్నారు. ఇక అక్కడి నుంచి బీచ్ వ్యూ పార్క్ అయితే వచ్చేసా. ఈ పార్క్ కూడా చాలా అందంగా ప్రశాంతంగా ఉంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మేము వస్తున్నప్పుడు రోడ్లు ఖాళీగా ఉండడం చూసి ఎవరు ఉండరేమో అనుకున్నా, కానీ ఇక్కడికి వచ్చాక చూస్తే చాలా వరకు ఉన్నారు. ఇక్కడి నుంచి బీచ్ని చూడగానే నాకైతే వెంటనే బీచ్కి వెళ్ళిపోవాలి అనిపించింది. ఇక్కడ ఉన్న ఈ కొద్దిసేపు కూడా బీచ్కి వెళ్ళిపోవాలి అనుకుంటూనే ఉన్నా. మీకు ముందే తెలుసు నాకు బీచ్ అంటే ఎంత ఇష్టమో. నేనైతే బీచ్కి వీక్లీ వన్స్ వస్తూనే ఉంటా. కుదిరితే కానీ రోజు వస్తా బీచ్కి. అంత ఇష్టం బీచ్ అంటే నాకు. అలా మాటల్లోనే బీచ్కి అయితే వచ్చేసా. ఇదేనండి మన తొట్లకొండ బీచ్. ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే పెద్ద పెద్ద అలలు అయితే అస్సలు లేవు. వచ్చానో లేదో వెంటనే ఓ మెరీ మిక్సర్ అయితే తినేసా. ఇక్కడైతే మెయిన్ నేను న్యాచురల్ రాక్ ఆర్చ్ని అయితే చూడాలని వచ్చా. చూడగానే వెంటనే ఫొటోస్, వీడియోస్ తీసేసుకున్నా. బీచ్కి రాగానే ఎవరైనా చిన్నపిల్లలు అయిపోతారు. మీరు కూడా మీ చిన్ననాటి జ్ఞాపకాలని గుర్తు తెచ్చుకొని చిన్నపిల్లలుగా మారిపోవాలి అనుకుంటే ఒక్కసారి అయితే బీచ్కి వెళ్ళండి. బీచ్కి వస్తే నేనైతే చిన్నపిల్లలు అయిపోతా. ఎవరితో సంబంధం లేకుండా చాలా ఎంజాయ్ చేస్తా. ఇప్పుడైతే వర్షం పడేలా ఉంది. నేనైతే కొరియన్ రెస్టారెంట్కి కూడా వెళ్ళాలి, అందుకని స్టార్ట్ అయిపోయా. రీసెంట్గా వైజాగ్లో ట్రెండ్ అవుతున్న నోయి కొరియన్ రెస్టారెంట్కి అయితే వచ్చేసా. ఇక్కడ స్క్విడ్ గేమ్ లంచ్ బాక్స్ అయితే అవైలబుల్గా ఉంది. వెజ్ అయితే 380, చికెన్ అండ్ ఫిష్ అయితే 450కే వస్తున్నాయి. ఇక్కడ యాంబియన్స్ అయితే చూడడానికి చాలా బాగుంది. నేనైతే ఇక్కడ ఉన్నంత వరకు కొరియాలోనే ఉన్నా అనుకుంటున్నా. నేనైతే పిజ్జా బంగియో ప్యాంగ్ అయితే ఆర్డర్ చేసా. ఇదైతే ఫిష్ షేప్లో ఉంది. నాకైతే చాలా బాగా నచ్చింది. వెంటనే టేస్ట్ చేసా. టేస్ట్ కూడా అంతకంటే బాగుంది. ఇదైతే 190 పడింది. ఆ కాస్ట్కి ఆ టేస్ట్ అయితే వర్త్ అనిపించింది. కొరియన్ ఫుడ్ లవర్స్ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా దీన్ని టేస్ట్ చేయండి, చాలా సాటిస్ఫై అవుతారు. నెక్స్ట్ అయితే చికెన్ బిబింబాప్ అయితే ఆర్డర్ చేసా. చూడటానికి చాలా కలర్ఫుల్గా, అట్రాక్టివ్గా ఉంది. ఎలా తినాలి అని ఆలోచిస్తుండే లోపే నోయి సిస్టర్స్లో ఒకరైన జీజీ వచ్చి దాన్ని ఎలా తినాలో చెప్తూ ఆ డిష్ కోసం అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు కూడా వినండి. Very famous bibimbap, everybody know. తనైతే మీకు ఈ డిష్ కోసం తెలుసా, ఇదైతే చాలా ఫేమస్ డిష్, తెలిసి ఆర్డర్ చేశారా అని అయితే అడుగుతుంది మమ్మల్ని. దీని టేస్ట్ ఎలా ఉంటుందో అని భయపడుతూ ఆ సాసెస్ వేసుకొని ట్రై చేసా. సాసెస్ మనకైతే అలవాటు లేవు కనుక టేస్ట్ అయితే కొంచెం డిఫరెంట్గా ఉంది. తింటూ ఉంటే టేస్ట్ చాలా బాగా అనిపించింది. మీరు కూడా విజిట్ చేసి ఈ డిష్ని ఖచ్చితంగా ట్రై చేయండి. తనైతే నా పేరు అడిగింది. నేను పుష్ప అని చెప్పగానే కిసిక్ కిసిక్ అంటుంది, దెబ్బలు పడతాయి అంటుంది, తగ్గేదే లేదని చాలా సరదాగా మాతో మూవ్ అవుతున్నారు. వాళ్ళు తెలుగు కూడా చాలా చక్కగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఓనర్స్ అయినా కానీ కస్టమర్స్తో పాటు చాలా ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఫుడ్ టేస్ట్ చేసిన తర్వాత నేనైతే ఈ రెస్టారెంట్ని ఖచ్చితంగా విజిట్ చేయమని చెప్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.